తిరుమల శ్రీవారి దర్శనానికి మొదటి రోజే తెలంగాణ ప్రజాప్రతినిధుల నుంచి సిఫార్సు లేఖలు భారీగా వచ్చాయి. ఇవాళ మొత్తం 90 మంది నుంచి సిఫార్సు లేఖలు వెళ్లాయి. అయితే తెలంగాణ నుంచి 180 మంది ప్రజాప్రతినిధుల నుంచి సిఫార్సు లేఖలు స్వీకరించేలా టీటీడీ సన్నద్ధమైనట్లు తెలుస్తోంది. తిరుమల శ్రీవారి దర్శనానికి మొదటి రోజే తెలంగాణ ప్రజాప్రతినిధుల నుంచి సిఫార్సు లేఖలు భారీగా వచ్చాయి. ఇవాళ మొత్తం 90 మంది నుంచి సిఫార్సు లేఖలు వెళ్లాయి. అయితే తెలంగాణ నుంచి 180 మంది ప్రజాప్రతినిధుల నుంచి సిఫార్సు లేఖలు స్వీకరించేలా టీటీడీ సన్నద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి జితేందర్ అడిగి తెలుసుకుందాం. జితేందర్, చెప్పండి పూర్తి వివరాలు. నరేష్, రేపటి నుంచి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు కేటాయిస్తామని చెప్పి ఇప్పటికే టీటీడీ ప్రకటించింది. అందులో భాగంగా నేటి నుంచి కూడా సిఫారసు లేఖలను కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితుంది. సోమ, మంగళవారాలు ఒక్కో లెటర్ కింద పై 6 మందికి బ్రేక్ దర్శనాలు కూడా జారీ చేయనుంది. అలాగే బుధ, గురువారాలు ఒక్కో లెటర్ పై 6 మందికి ప్రత్యేక ప్రవేశ దర్శనాలు కూడా జారీ చేయనుంది. ఇందులో భాగంగా తెలంగాణలో ఎమ్మెల్యేలు అయినటువంటి 119 మంది ఎమ్మెల్యేల సిఫారసు లేఖలతో పాటు 17 మంది లోక్సభ సభ్యులు, అలాగే 40 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి మొత్తంగా చూసుకుంటే 176 మందికి సంబంధించి ప్రజాప్రతినిధుల లేఖలపై టీటీడీ ఈ బ్రేక్ దర్శనం టికెట్లు అలాగే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కూడా జారీ చేయనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి టీటీడీ ప్రకటనల ద్వారా తెలియజేయడంతో మొదటి రోజే 90 మంది ప్రజాప్రతినిధులు కూడా సిఫారసు లేఖలను కూడా ఇచ్చినటువంటి పరిస్థితుంది. ఈ నేపథ్యంలో నేడు 90 లేఖలను స్వీకరించినటువంటి టీటీడీ మొత్తం 90 లేఖలపై కూడా 540 మందికి బ్రేక్ దర్శనాలు కూడా జారీ చేయనున్నది. ఇంకా రేపు అయితే తెలంగాణ ప్రజాప్రతినిధులే కాదు, ఎటువంటి ప్రజాప్రతినిధులకు సంబంధించి సిఫారసు లేఖలను కూడా టీటీడీ స్వీకరించదు. ఎల్లుండి శ్రీవారి ఆలయంలో కోవెల ఆళ్వార్ తిరుమంజనం ఉన్న నేపథ్యంలో కేవలం మంగళవారం ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులకు మాత్రమే దర్శనం కల్పిస్తామని ఇప్పటికే టీటీడీ ప్రకటించినటువంటి నేపథ్యంలో మంగళవారం అయితే బ్రేక్ దర్శనం రద్దు కారణంగా రేపైతే ప్రజాప్రతినిధుల నుంచి సిఫారసు లేఖలను అయితే స్వీకరించదు. ఇక మంగళ, బుధవారాలకు సంబంధించి మాత్రం సిఫారసు లేఖలను స్వీకరించింది. అయితే దీనికి సంబంధించి తెలంగాణ ప్రజాప్రతినిధులకు ఒక్కొక్క సిఫారసు లేఖపై 6 మందికి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కూడా టీటీడీ జారీ చేయనుంది. మొత్తంగా చూసుకుంటే కూడా తెలంగాణ ప్రజలకు సంబంధించి వాళ్ళ ప్రజాప్రతినిధుల నుంచి సిఫారసు లేఖలను స్వీకరిస్తూ ఉండడంతో ప్రస్తుతం తెలంగాణ ప్రజాప్రతినిధుల నుంచి సిఫారసు లేఖలపై వస్తున్న భక్తులు కూడా రేపటి నుంచి టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనాన్ని కూడా కల్పించనున్నది. నరేష్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ జితేందర్.